టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మీకు తెలుసు కదమ్మా, మనం పాలిటీ ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్ 2023 రెగ్యులర్గా ఫ్రీ సిరీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎగ్జామినేషన్ వరకు కూడా మీరు పూర్తిగా స్టే ట్యూన్ విత్ అవర్ కోర్సెస్. మీకు కరెంట్ అఫైర్స్ యొక్క ప్రాబ్లం అనేది లేకుండా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ పాలిటీ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో మనం రెగ్యులర్గా డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈరోజు నేను డీల్ చేస్తున్న ఆర్టికల్ దట్ ఈస్ 5. అయితే ఆర్టికల్ 5లో మనం మెయిన్ పరోల్ సిస్టమ్ గురించి చూద్దాము. దాని తర్వాత ఫర్లో సిస్టమ్ గురించి చూద్దాం. అయితే ఈ రెండిటి గురించి ఎందుకు చూడాలి అంటే, రీసెంట్లీ పంజాబ్ గవర్నమెంట్ ఒక కొత్త కాంజుగల్ రైట్స్ అనేది తీసుకొచ్చిందనమాట. అవన్నీ కూడా అర్థం కావాలి అంటే ఫస్ట్ పరోల్ సిస్టమ్, ది ఫర్లో సిస్టమ్ అనేది తెలిస్తే మాత్రమే పంజాబ్ గవర్నమెంట్ తీసుకొచ్చిన కాంజుగల్ రైట్ సిస్టమ్ అనేది మీకు అర్థమవుతుంది. క్లియర్? సో ఇంకెందుకు లేట్, సిరీస్లోకి వెళ్దాం. చూడండి. సో ఆర్టికల్ స్టార్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఒకసారి చూడమ్మా, యూపీఎస్సి ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మీ ప్రిపరేషన్ అనేది మీరు ఎఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అనమాట. క్లియర్? అయితే కేవలం 5,000 రూపీస్ పే చేసుకుంటూ మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు లభిస్తుందన్నమాట. క్లియర్? ఎవ్రీ మంత్ కేవలం 5,000 రూపీస్ పే చేసుకుంటూ మీరు ఫ్రీగా క్లాసెస్ అనేవి వినొచ్చు. అయితే మీరు ఇక్కడ ఆన్లైన్ అనుకుంటే 60,000 రూపీస్ ఫీజు అమ్మా. ఆఫ్లైన్ మనకి హైదరాబాద్ అండ్ విశాఖపట్నంలో బ్రాంచెస్ ఉన్నాయి, 70,000 రూపీస్ అనమాట. అయితే మీరు ఫ్రీ డెమోకి కూడా అటెండ్ అవ్వగలరు. ఆఫ్లైన్ క్లాసెస్కి డెమోకి అటెండ్ అయ్యి క్లాస్ మీరు చూసిన తర్వాత జాయిన్ అవ్వచ్చు అనమాట. క్లియర్? సో అయితే ఈ ఆఫర్ అనేది, ఈఎంఐ ఆఫర్ అనేది 15th ఏప్రిల్ వరకు మాత్రమే ఉంది. సో చాలా జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసి క్లాసెస్లో జాయిన్ అవ్వండి అమ్మా. రైట్? సో ఈ నెంబర్ చూడండి, 7893899553. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఎంక్వైరీస్కి. క్లియర్? ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ యొక్క మెటీరియల్స్ అన్నీ కూడా మీకు కాంప్లిమెంట్గా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. రైట్? సో మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి అమ్మా. మరొకటి చూడమ్మా, యూపీఎస్సి ఇన్ఫినిటీ ఒకవేళ మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ అయితే ఎవ్రీడే ఆఫీస్కి వెళ్తూ కూడా మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు. సో ఎక్స్క్లూజివ్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కే ఒకవేళ మీరు ఆఫ్లైన్ హైదరాబాద్లో ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే మీకంటూ సెపరేట్ ప్రోగ్రామ్ అనేది రన్ చేయడం జరుగుతుంది ఆన్ సాటర్డేస్ అండ్ సండేస్. క్లియర్? మండే టు ఫ్రైడే మీరు బిజీ ఉన్నప్పటికీ సాటర్డేస్ సండేలో మీరు క్లాస్కి వచ్చి కోచింగ్ తీసుకోవచ్చు అనమాట. క్లియర్? కేవలం 5,000 పర్ మంత్ కడుతూ మీరు జాయిన్ అవ్వచ్చమ్మా. 5,000 పర్ మంత్ కడుతూ మీ ప్రిపరేషన్ని మీరు స్టార్ట్ చేయొచ్చు. ఫీజు 60,000 ఓన్లీ. బట్ ఫీజు వ్యాలిడిటీ చూడమ్మా, ఇలా 5,000 పర్ మంత్ కడుతూ మీరు కేవలం ఈ 15th ఏప్రిల్ వరకు మాత్రమే జాయిన్ అవ్వగలరు అనమాట. అయితే కోర్స్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. మెయిన్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఇంకే ఎంక్వైరీస్ ఉన్నాయి, నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ ఎంక్వైరీస్ అన్నిటిని రిజాల్వ్ చేసుకోండి. రైట్? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఫస్ట్ మనం పరోల్ సిస్టమ్ గురించి చూద్దాం. క్లియర్? పరోల్ సిస్టమ్ స్పెల్లింగ్ చూడమ్మా, PAROLE, పరోల్ సిస్టమ్ అని అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టర్మ్ చూసినట్లయితే పరోల్ ఇది ఫ్రెంచ్ నుంచి తీసుకున్న టర్మ్ అమ్మ. ఫ్రెంచ్లో దీని మీనింగ్ ఏంటి అంటే ఐ గివ్ మై వర్డ్ అన్న నేమ్తో ఈ పరోల్ అనేది వచ్చింది. దాన్ని ఇండియన్ ప్రిజన్స్లో మనం అప్లికేషన్లోకి తీసుకొస్తున్నాం అన్నమాట. పరోల్ సిస్టమ్ అని అంటారు. అయితే సింప్లీ పరోల్ సిస్టమ్ అంటే ఏంటంటే, ఇక్కడ ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళకి కండిషనల్ రిలీజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏంటమ్మా? కండిషనల్ రిలీజ్ అంటే ఏంటి? సో ఎవరైతే జైల్లో ఉంటారో ఆ వ్యక్తి కొన్ని కండిషన్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీలో ఏదో ఇష్యూ జరిగింది, డాటర్ మ్యారేజ్ ఉంది, సన్ మ్యారేజ్ ఉంది, లేదంటే ఉన్న వ్యక్తి యొక్క వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో ఉన్నారు, సంథింగ్ ఏదో ఒక కండిషన్ ప్రాపర్ రీజన్తో వచ్చినట్లయితే వీళ్ళని కండిషనల్ రిలీజ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. క్లియర్? దాన్ని పరోల్ సిస్టమ్ అని అనడం జరుగుతుంది. క్లియర్? అయితే
దీని యొక్క డెఫినేషన్ అనేది చూసుకుంటే పరోల్ సిస్టమ్ యొక్క డెఫినేషన్స్ కనుక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనుక చూసుకుంటే మనకి మెయిన్ ఈ పరోల్ సిస్టమ్ అనేది ఇండియాలో ఇది చాలా ఇంపార్టెంట్ చూసుకున్నామా. సిఆర్పిసి రూల్స్లో ఉన్నది అండ్ మెయిన్ ఇట్ ఈజ్ అడ్మినిస్టర్డ్ త్రూ ప్రిజన్ యాక్ట్ 1894, Prison Act 1894, and there is other Prisoners Act. Clear? This is Prisoner Act. First one is Prison Act 1894 and this is Prisoner Act 1900. Mainly ఈ 2 యాక్ట్స్ అనేవి పరోల్ సిస్టమ్ని డీల్ చేస్తాయి. అయితే మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియాలో ప్రిజన్స్ అనేవి చూడమ్మా, ఇండియాలో ప్రిజన్స్ అనేవి స్టేట్ లిస్ట్లో ఉన్నాయి. స్టేట్ లిస్ట్, సెంటర్ లిస్ట్లో లేవు, స్టేట్ లిస్ట్లో ప్రిజన్స్ గురించి ఉన్నాయన్నమాట. సో ప్రిజన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి స్టేట్ తనకి నచ్చినట్లుగా తను తీసుకుంటుంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ కావాలంటే కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. క్లియర్? సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ కావాలి అంటే కొన్ని గైడ్ లైన్స్ ఇస్తుంది. బట్ ప్రిజన్స్ అనేవి ఇండియాలో స్టేట్ లిస్ట్లో చూస్తాం. దిస్ ఈజ్ ఏ పొటెన్షియల్ ప్రిలిమ్స్ బిట్ అన్నమాట. సో టోటల్ ప్రిజన్కి సంబంధించినవన్నీ కూడా ప్రిజన్ యాక్ట్ 1894, ప్రిజనర్ యాక్ట్ 1900లో చూస్తాము. అండ్ దీని యొక్క డెఫినేషన్స్ అనేవి వీటిలో డిస్క్రైబ్ చేయడం జరిగింది. అయితే ఇది మాత్రమే కాదమ్మా, దెర్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ కేస్. దట్ కేస్ ఈజ్ నోన్ యాజ్ ది మోహిందర్ సింగ్. క్లియర్? మోహిందర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్తుందన్నమాట. ఏంటని? పరోల్ అనేది ఒక కండిషనల్ రిలీజ్ మాత్రమే. ఇక్కడ పరోల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ వ్యక్తి బయటికి వెళ్ళిన తర్వాత జనరల్లీ మానిటర్ అనేది చెయ్యవచ్చు అని చెప్తున్నారనమాట. అయితే పరోల్ సిస్టమ్ అనేది చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి ఇలా జైలుకి వెళ్ళిన వెంటనే ఇస్తారా అంటే అది పరోల్ ఎవరికైతే అప్లై చేస్తామో ఆ వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఇంకా క్లారిటీగా చెప్తాను. పరోల్ సిస్టమ్ అనేది చూసినట్లయితే మీకు ఎగ్జామినేషన్స్లో అడగచ్చు, పరోల్ అనేది మనం హైకోర్టుకి అప్లై చేసుకుంటాము, సుప్రీంకోర్టుకి అప్లై చేసుకుంటాము అని అంటే అబ్జల్యూట్లీ ఫాల్స్. క్లియర్? అబ్జల్యూట్లీ ఫాల్స్ అమ్మ. పరోల్ సిస్టమ్ అనేది మనం ఈ విధంగా అప్లై చేయము. పరోల్ సిస్టమ్ అనేది జనరల్లీ జైల్ సూపరింటెండెంట్ ఉంటారు. క్లియర్? జైల్ ఎస్పీ, జైల్ అథారిటీస్ ఉంటారనమాట. వాళ్ళకి మనం విన్నవించుకుంటాం, మన అప్లికేషన్ పెట్టుకుంటాం. ఇలా మా సన్ ఆర్ డాటర్ మ్యారేజ్ ఉంది నెక్స్ట్ మంత్లో, నాకు ఆ 15 days ముందు అండ్ మ్యారేజ్ అయిన ఒక 1 week వరకైనా నాకు పరోల్ మీద బయటికి వెళ్ళే ఛాన్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు హయ్యర్ అఫీషియల్స్కి పంపించవచ్చు. మేబీ పవర్ అనేది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి అయినా ఇవ్వచ్చు, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకెవరైనా మెయిన్ స్టేట్లో ఉన్న జైల్స్ జనరల్ ఎవరైతే ఉంటారో, ఇన్స్పెక్టర్ జనరల్ రేంజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లోనైనా సరే మెయిన్ ఈ పరోల్ యొక్క పవర్స్ అనేవి ఉంచుతారనమాట. ఇది ఎక్కడా కూడా క్లారిటీగా ఉండదు. ఎందుకు క్లారిటీ ఉండదంటే చెప్పాను కదమ్మా, జైల్ సిస్టమ్స్, జైల్ మాన్యువల్స్ ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్కి సంబంధించిందనమాట. ప్రిజన్స్ అనేది స్టేట్ లిస్ట్కి కాబట్టి ఒక్కొక్క స్టేట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ అనేది చేస్తుంది. బట్ ఓవరాల్ ప్రొసీజర్ అయితే ఇలానే ఉంటుంది. ఒక పరోల్ ఇవ్వాలి అనుకుంటే మెయిన్ ఆ డిస్ట్రిక్ట్లో ఒక ఆఫీసర్ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కన్సిడర్ చేస్తారు. వాళ్ళు ఓకే అంటేనే వీళ్ళు పరోల్ మీద బయటికి వెళ్ళడం జరుగుతుంది, లేదంటే పరోల్ మీద బయటికి వెళ్ళడానికి లేదు అని మోహిందర్ సింగ్ కేసులో కోర్ట్ చెప్పడం జరిగిందనమాట. క్లియర్? అయితే ఈవెన్ యూపీఎస్సి కూడా 2022లో ఒక పొటెన్షియల్ క్వశ్చన్ అనేది ఇచ్చింది. సో అందుకనే ద క్లియర్ నాలెడ్జ్ ఆన్ పరోల్ సిస్టమ్ అనేది మనకి ఇంపార్టెంట్. సేమ్ పరోల్ సిస్టమ్లానే మరొకటి ఫర్లో సిస్టమ్ అని కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్? అయితే ఈ పరోల్ సిస్టమ్ అనేది ఎందుకు ఇస్తారంటే జనరల్లీ జైల్లో ఉన్న వ్యక్తికి కూడా రైట్ టు లైఫ్ అనేది కొంతవరకు ఉంటుందన్నమాట. సో అందుకనే ఆ వ్యక్తి తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కమ్యూనిటీని కలిస్తేనే
ఆ వ్యక్తి ఒక సోషల్ యానిమల్లా ఉండగలడు, లేదంటే తన రైట్ టు లైఫ్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవుతుంది అని అంటామన్నమాట. అయితే గుర్తుంచుకోండి, స్టేట్మెంట్ ఇట్లా ఇచ్చారనుకోండి, పరోల్ సిస్టమ్ అనే దాని మీద ప్రతి ఒక్కరూ బయటికి రాగలరా అంటే ఆన్సర్ ఈజ్ అబ్జల్యూట్లీ ఫాల్స్. పరోల్ అనేది కేవలం కొంతమందికి మాత్రమే అప్లికేషన్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి హీనియస్ క్రైమ్స్ అనేవి చేశాడు అనుకోండి, ఆ వ్యక్తికి పరోల్ మీద బయటకు వచ్చే ఛాన్స్ కూడా ఇవ్వరు. క్లియర్? అండ్ ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి చైల్డ్ అబ్యూస్ చేసి చైల్డ్ రేప్కి కనుక ఆ శిక్ష ప్రకారం జైల్లో ఉంటే అటువంటి వ్యక్తులు కూడా పరోల్ సిస్టమ్ మీద బయటికి రావడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, సమ్ పెట్టి కేసు ఏదో జరిగింది, దాని మూలాన 3 years జైల్లో ఉండాల్సింది వచ్చింది. ఆ మధ్యలో ఇట్లాంటి ఇంపార్టెంట్ థింగ్స్ కానీ ఏమైనా జరిగితే ఆ టైంలో బయటకు రావడానికి పరోల్ సిస్టమ్ని ఉపయోగించవచ్చు. కేవలం కొంతమంది ఇన్మేట్స్ అంటాం, మీన్స్ జైల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్మేట్స్ అంటాం. కేవలం కొంతమంది ఇన్మేట్స్కి మాత్రమే ఈ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రిజన్ యాక్ట్ 1894, ప్రిజనర్ యాక్ట్ 1900లో మనం చూస్తామన్నమాట. క్లియర్? పూర్తిగా అర్థమైంది కదమ్మా. పరోల్ సిస్టమ్ అంటే సింప్లీ ఒక కండిషనల్ రిలీజ్. క్లియర్? కొన్ని అత్యవసర పరిస్థితుల్లో బయటికి వెళ్ళాలి అనుకుంటే జైల్ ఇన్మేట్స్ అనేవాళ్ళు ఈ రూల్స్ ఫాలో అయినట్లయితే వాళ్ళకి ఇస్తే పరోల్ సిస్టమ్ మీద బయటికి వెళ్ళే ఛాన్స్ ఇస్తారు. అయితే గుర్తుంచుకోండి, ఇట్ ఈజ్ అబ్జల్యూట్లీ నాట్ ఏ రైట్. అది వాళ్ళ హక్కు కాదు. జైల్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డిస్క్రిషన్ మీద కంప్లీట్లీ ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఏ విధమైన దీన్ని ఒక హక్కులాగా భావించకూడదు అని క్లియర్గా వీటిలో చెప్పడం జరిగిందనమాట. క్లియర్? ఎస్. సో ఈ విధంగా మనం క్లియర్గా చూసుకుంటాము. జైల్ పరోల్ మీద ప్రతి ఒక్కరూ రావడానికి లేదు, కేవలం కొంతమంది మాత్రమే రావడానికి ఉంటుందన్నమాట. క్లియర్? సో అయితే నేషనల్ సెక్యూరిటీ కానీ క్రిమినల్ యాక్టివిటీస్ కానీ అట్లాంటివి చేస్తే ఎవరు కూడా బయటికి రావడానికి లేదన్నమాట. చిన్న చిన్న కేసెస్లో జైల్లో ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట. క్లియర్? అయితే ఈ పరోల్ సిస్టంలో కూడా జనరల్లీ మనం 2 types అనేవి చూస్తాం. ఎందుకంటే కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం కాబట్టి క్లారిటీగా నేర్చుకుంటే రేపొద్దున్న మళ్ళీ వీటి మీద క్వశ్చన్ వస్తే మనం ఈజీగా అటెంప్ట్ చేసే స్కోప్ ఉంటుంది. క్లియర్? సో దట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ వన్ కస్టడీ పరోల్. క్లియర్? సో కస్టోడియల్ పరోల్ అని కూడా అంటాము, విచ్ మీన్స్ ఇట్లా డెత్ అయినప్పుడు సీరియస్ ఇల్నెస్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే అటువంటప్పుడు కస్టోడియల్ పరోల్ అనేది ఇస్తారు. అయితే ఇది లిమిటెడ్ టైం అన్నమాట. కస్టోడియల్ పరోల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం 6 hours మాత్రమే బయట ఉంటారు. క్లియర్? అయితే కొన్ని మూవీస్లో చూపిస్తారు కదమ్మా, హీరోస్ అనవసరమైన దీని మీద జైల్లోకి వెళ్ళడం జరుగుతుంది. విలన్ ఒక ట్రాప్ వేస్తాడు, హీరో దొరికిపోతాడు. సో హీరో జైల్లో ఉంటాడు అండ్ అదే టైంలో వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఇష్యూ జరుగుతుంది. అయితే హీరో కొంత టైం మాత్రమే బయటకు వచ్చి మళ్ళీ హీరోని లోపలికి తీసుకెళ్ళిపోతారు. రైట్? సో ఇక్కడ ఏమని చూస్తాం, కేవలం 6 hours మాత్రమే పర్మిషన్ అనేది ఇస్తే దాన్ని కస్టోడియల్ పరోల్ అని అంటాము. కస్టోడియల్ పరోల్ కాకుండా నెక్స్ట్ది రెగ్యులర్ పరోల్ అని అంటాం. రెగ్యులర్ పరోల్ ప్రకారం జనరలీ ఎస్ మ్యారేజ్ ఇన్సిడెంట్స్కి డెత్స్కి వీటికి ఇస్తారు. అండ్ అయితే ఈ టైంలో ఒకవేళ ఎప్పుడైనా సరే రెగ్యులర్ పరోల్ అనేది ఇచ్చినట్లయితే దీన్ని మ్యాక్సిమం 1 month వరకు ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి జైల్లో ఉండి 2-3 years అవుతుంది, అతని కాండక్ట్ అంతా కూడా కరెక్ట్గా ఉంది, ఎప్పుడు ఎటువంటి మిస్టేక్ చేయలేదు, బట్ అనుకోని ఒక పరిస్థితి వల్ల జైల్లోకి వచ్చాడు, చాలా మంచి వ్యక్తి అనుకోండి. సో అతని యొక్క కాండక్ట్ని అబ్జర్వ్ చేసి ఒక మైనర్ పనిష్మెంట్ మీద మాత్రమే జైల్లోకి వచ్చినట్లయితే ఆ వ్యక్తికి 1 month వరకు కూడా పరోల్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? సో అందుకనే ఇక్కడ మీరు డెఫినేషన్ చూస్తే ఐ గివ్ మై వర్డ్ అంటే ఏంటి అంటే ఐఎమ్ జస్ట్ గివింగ్ మై ప్రామిస్. సో ఆ కండిషన్ మీద నేను బయటకు వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వచ్చేస్తాను అని చెప్తున్నారనమాట. క్లియర్? అండ్ ఇది ఒక రైట్ అంటే కంప్లీట్లీ ఇట్స్ నాట్ ఏ రైట్. కంప్లీట్లీ ఎవరైతే పరోల్ పవర్స్ ఉంటాయో, అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డిస్క్రిషన్ మీద మాత్రమే
ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పరోల్ క్యాన్సిల్ చేసినట్లయితే వాళ్ళు సైలెంట్గా ఉండడమే తప్ప ఇంకేమీ కూడా ఉండదు. అయితే ఒక్కసారి గుర్తుంచుకోండి, దేర్ ఆర్ ఫ్యూ కేసెస్. ఎస్, పరోల్ మనం అప్లై చేసుకుంటాం. పరోల్ అప్లికేషన్ని రిజెక్ట్ చేసినట్లయితే కావాలి అంటే మనం కోర్టులో కూడా కేసు వేయచ్చు. బట్ ట్రూ కండిషన్స్ ఉంటే మాత్రమే కోర్ట్ యాక్సెప్ట్ చేస్తుంది, లేదంటే రిజెక్ట్ చేస్తుంది. ఎందుకు అంటే పరోల్ మీద బయటికి రావడం అనేది హక్కు కాదు. ఇట్స్ నాట్ ఏ రైట్. కేవలం డిస్క్రిషన్ పవర్ ఆఫ్ గివింగ్ అథారిటీస్ మాత్రమే ఉంటుంది. క్లియర్? సో టోటల్గా పరోల్ సిస్టమ్ అంటే ఇదేనమ్మా. ఇంతకన్నా మీకు దాటి క్వశ్చన్స్ అనేవి ఏవి కూడా రావన్నమాట. క్లియర్? అయితే పరోల్ సిస్టమ్తో పాటు నేను ఆల్రెడీ చెప్పాను కదా, దిర్ ఈజ్ అదర్ సిస్టమ్. దానికి లింక్ ఉంది, అందుకే ఇక్కడ రాస్తున్నాను చూడమ్మా. ది అదర్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ ది ఫర్లో. క్లియర్? ఫర్లో. క్లియర్? ఫర్లో సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఇక్కడ జనరల్లీ ఒక వ్యక్తికి లెట్స్ టేక్ ఒక 10 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ వేశారు. వీడు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా జైల్లోనే ఉన్నాడు. వీడు కాండక్ట్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అయింది, చాలా సైలెంట్గా ఉన్నాడు. చేసిన మిస్టేక్కి నిజంగా చింతిస్తూ లోపల ఉన్నాడు. ఎటువంటి ప్రాబ్లం కూడా ఎప్పుడు కూడా పెట్టలేదు. సో ఇటువంటి వ్యక్తులకి కావాలి అంటే ఒక రివార్డ్, అంటే నువ్వు శుభ్రంగా ఉన్నావు కాబట్టి నిన్ను బయటికి పంపిస్తున్నాను అన్న రివార్డ్తో ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్? అయితే ఈ వ్యక్తికి ఎట్లా ఇస్తారు? మ్యాక్సిమం ఒక 15 days. గుర్తుంచుకోండి, మ్యాక్సిమం ఒక 15 days ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 5 years వరకు నువ్వు కరెక్ట్గా ఉన్నావు కాబట్టి 6th yearలో 15 days నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేయాలి. క్లియర్? నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేయాలి అని చెప్పి పంపిస్తారు. అలా రెగ్యులర్గా చేస్తే 6th year ఇస్తారు, 7th year ఇస్తారు, 8th year ఇస్తారు, 9th year ఇస్తారు, 10th yearలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత తన జైలు శిక్ష కంప్లీట్ అయిపోతుంది కాబట్టి బయటకు వచ్చేస్తాడు. క్లియర్? అంటే పరోల్ సిస్టమ్కి ఫర్లో సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పరోల్ సిస్టమ్ అనేది ఒక కండిషనల్ రిలీజ్. నాకు మా కూతురి యొక్క పెళ్ళి ఉంది కాబట్టి నన్ను బయటికి పంపించగలరా అని అడిగితే దాన్ని పరోల్. అండ్ ఫర్లో అనేది మెయిన్ పరోల్ సిస్టమ్ ఎవరైతే అథారిటీస్ ఉంటారో ఈ ఫర్లో సిస్టంలో కూడా వాళ్ళకే అథారిటీస్ అనేవి ఉంటాయి. క్లియర్? ఎందుకంటే బోత్ పరోల్ అండ్ ఫర్లో అనేవి ఈ ప్రిజన్ యాక్ట్ 1894, ప్రిజనర్ యాక్ట్ 1900స్లోనే డిస్క్రైబ్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ప్రిజన్ లిస్ట్లో భాగంగా మాత్రమే చూస్తామన్నమాట. అండ్ ఫర్లో కూడా ఇట్ ఈజ్ నాట్ ఏ రైట్. బోత్ పరోల్ అండ్ ఫర్లో దీస్ ఆర్ నాట్ రైట్స్. కంప్లీట్లీ కావాలి అనుకుంటే అథారిటీస్ ఇస్తారు, అంతే తప్ప వీళ్ళు అడిగే స్కోప్ అనేది వీళ్ళకి ఎటువంటి విధంగా కూడా ఉండదన్నమాట. క్లియర్? సో అందుకనే ఫర్లో కూడా చూస్తాము. ఫర్లోకి మ్యాక్సిమం 15 days ఇస్తారు, పరోల్కి మ్యాక్సిమం 1 month. రెగ్యులర్ పరోల్ కింద ఉంటే 1 month ఇస్తారు, ఫర్లో మాత్రం కేవలం 15 days అని చూస్తామన్నమాట. అయితే ఇట్లా ఎందుకు ఇస్తారంటే, ఒక వ్యక్తి జైల్లో ఉంటాడు, ఉండి బయట ప్రపంచం తెలియకన్నా పోతుంది. సో తనకి ఫుల్ మోనోటోనీ అనేది ఉంటుందన్నమాట. మోనోటోనీ అనేది ఉంటుంది. ఈ మోనోటోనీ అంటే నథింగ్ బట్ ఒకే చోట్ల ఉండి విసుగొచ్చేస్తుంది అనమాట. సో అది బ్రేక్ చేయడానికి, క్లియర్? సో అలా ఫీల్ అవ్వకుండా ఉండడానికి ఇయర్లో 15 days వీళ్ళని బయటికి పంపిస్తారు. సో దట్ బయట సొసైటీని చూసి వచ్చి మళ్ళీ జైల్లో ఉంటారనమాట. క్లియర్? ఈ 2 పరోల్ అండ్ ఫర్లో సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. క్లియర్? ఎస్. చాలా మందికి డౌట్ ఉంటుందమ్మా. సో నేను అందుకని నీట్గా క్లియర్గా మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు చెప్పినట్టు సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు బుక్లో పెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఈ కాన్సెప్ట్ మీద ఎప్పుడు క్వశ్చన్ అడిగినా ఆర్ మీరు ఎక్కడైనా చదివినా సరే మీకు క్లారిటీగా గుర్తొస్తుంది అనమాట. పరోల్, కండిషనల్ రిలీజ్, ఫర్లో ఎక్కువ సంవత్సరాలు ఉన్నాం కాబట్టి బయటకు పంపించడం, ఇవన్నీ కూడా ప్రిజన్ యాక్ట్, ప్రిజనర్స్ యాక్ట్లో ఉంటాయి. స్టేట్ సంబంధించింది, అది ఒక రైట్ కాదు. పరోల్లో కస్టడీ పరోల్, రెగ్యులర్ పరోల్ అనేవి ఉంటాయి, అంతే. క్లియర్? సో టోటల్గా నాలెడ్జ్ అంతా కూడా మీ చేతుల్లో ఉన్నట్టు ఉంటుంది. డన్? సో మీకు ఇంతవరకు పరోల్ సిస్టమ్ అంటే ఏంటి,
ఫర్లో సిస్టమ్ అంటే ఏంటో క్లారిటీ వచ్చింది, అవునా? సో అయితే యాజ్ ఐ సెడ్ దట్ ఈజ్ రీసెంట్లీ పంజాబ్ గవర్నమెంట్ వాళ్ళు ఒక కొత్త సిస్టమ్ని తీసుకొచ్చారనమాట. దట్ ఈస్ కాల్డ్ ది కాంజుగల్ రైట్స్. కాంజుగల్ రైట్స్ అని అంటాం. కాంజుగల్ రైట్స్ అంటే ఏంటి? కాంజుగల్ మీనింగ్ ఏంటి అంటే మెరైటల్ రైట్స్. మెరైటల్ రైట్స్ అని అంటాము, ఆర్ మ్యారేజ్ రైట్స్ అని అంటాం. మెరైటల్ ఆర్ మ్యారేజ్ రైట్స్ అని అంటాం. తెలుగులో చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ జనరల్లీ యూజ్ ద టర్మ్ దాంపత్యం అని అంటాం, రైట్? విచ్ మీన్స్ హస్బెండ్ వైఫ్. క్లియర్? హస్బెండ్ వైఫ్కి సెపరేట్ రిలేషన్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ద హోలీ సేక్రెడ్ రిలేషన్. అవి కాంజుగల్లోకి వస్తాయన్నమాట. క్లియర్? సో కాంజుగల్ అంటే టర్మ్ మీకు అర్థమైంది కదమ్మా. సార్ మీరు ఇక్కడ మెరైటల్ రిలేషన్స్ అవన్నీ చెప్పి ఇంతవరకు పరోల్ సిస్టమ్ గురించి, ఫర్లో గురించి చెప్పారేంటి? ఎస్, ఈ కాంజుగల్ రైట్స్ అనేవి ప్రిజనర్స్కి వర్తించడానికి ఫస్ట్ టైం పంజాబ్ గవర్నమెంట్ తీసుకొని రావడం జరిగిందనమాట. క్లియర్? పంజాబ్ గవర్నమెంట్ ఎవరైతే ప్రిజనర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఆపోజిట్ జెండర్ అంటే మేల్స్ ఉంటే ఫీమేల్స్ వాళ్ళ వైఫ్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఫీమేల్స్ ఉంటే వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళతో కొంత టైం గడిపితే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు. క్లియర్? సో వాటి మీద పంజాబ్ గవర్నమెంట్ దృష్టి పెట్టి ఇట్ నౌ డిసైడెడ్ టు ఎలో ది కాంజుగల్ విజిట్స్. క్లియర్? సో ప్రతి ఒక్కరూ కూడా క్లియర్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడమ్మా, మెయిన్ వాళ్ళ ఆపోజిట్ జెండర్ వ్యక్తులు ఎవ్రీ 2 monthsకి, గుర్తుంచుకోండి ఏ విధంగా ఇచ్చారు అంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి ఈ కాంజుగల్ విజిట్కి యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నౌ దే విల్ గివ్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం. క్లియర్? కొంత టైం అనేది ఇస్తారు ఎవ్రీ 2 monthsకి, సో దట్ వీళ్ళకి కాస్త ప్రైవసీ అనేది ఉంటుంది. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఈ కాంజుగల్ రైట్స్ ప్రకారం ఎవ్రీ 2 monthsకి ప్రైవసీ అంటే ఇక్కడ ఎవరైతే జైల్లో ఉన్నారా వాళ్ళ ఇంటికి వెళ్తారా అంటే నో. అయితే వీళ్ళు బయటికి వెళ్తారా? నో. కేవలం విజిట్ చేసే వ్యక్తి అదే జైల్లో కాస్త ప్రైవేట్ స్పేస్గా ఉండి మాట్లాడుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. వాటినే ఇక్కడ కాంజుగల్ రైట్స్ అని అంటాం. సో ఈ రైట్స్ ప్రకారం వీళ్ళు బయటికి వెళ్ళడానికి లేదు, అండ్ వీళ్ళు ఏ కండిషన్ మీద కూడా ఎక్కడికి నార్మల్గా హౌస్కి కానీ ఎక్కడికి వెళ్ళడానికి లేదు. కేవలం విజిటింగ్కి వచ్చిన పర్సన్స్ మాత్రమే వాళ్ళ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది చూపించి, వాళ్ళ యొక్క హెల్త్ సర్టిఫికేట్ కూడా అమ్మా, ఎందుకంటే ఈ మధ్య కోవిడ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో కోవిడ్ సర్టిఫికేట్స్, మ్యారేజ్ సర్టిఫికేట్ అండ్ ఎటువంటి హెచ్ఐవి కానీ ఎయిడ్స్ కానీ లేదు అన్నట్టు మెడికల్ డిక్లరేషన్తో వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అనుమతి అనేది ఇస్తారన్నమాట. క్లియర్? అండర్ దిస్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటని? ప్రతి ఒక్కరిని కూడా పంపిస్తారా అంటే నో. ప్రతి ఒక్కరిని కూడా పంపించడానికి స్కోప్ లేదన్నమాట. ఏ వ్యక్తి అయితే సీరియస్ క్రైమ్స్ చేస్తారో అటువంటి వాళ్ళకి ఈ కాంజుగల్ రైట్స్ అనేవి వర్తించరు. క్లియర్? అండ్ ఏ వ్యక్తి అయితే మెయిన్ చైల్డ్ అబ్యూజ్ అనేది చేస్తారో, చైల్డ్ రేప్ అనేది చేస్తారో అటువంటి వాళ్ళకు కూడా ఈ కాంజుగల్ రైట్స్ యొక్క విజిట్ని వాళ్ళకు కూడా ఎక్స్టెండ్ చేయడం లేదన్నమాట. ఆర్డినరీ కేసెస్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే కాంజుగల్ రైట్స్ విజిట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మీకు మరొక డౌట్ కూడా రావచ్చు, సార్ పరోల్ సిస్టమ్ అండ్ ఫర్లో సిస్టమ్ అనేది ఒక రైట్, ఒక హక్కు కాదు అని చెప్పారు. బట్ ఇక్కడ కాంజుగల్ రైట్ నేమ్లో రైట్ అని ఉంది. అయితే ఇది రైటా అంటే వీళ్ళు నిలదీసి అడగగలరా అంటే ఆన్సర్ ఈజ్ అబ్జల్యూట్లీ నో. పేరు మాత్రం కాంజుగల్ రైట్స్ అని పెట్టారు తప్ప దిస్ ఈజ్ సింప్లీ ఏ ప్రివిలేజ్. క్లియర్? దిస్ ఈజ్ సింప్లీ ఏ ప్రివిలేజ్ అంటే ఎస్ నాకు మ్యారేజ్ అయ్యింది, మా వైఫ్ బయట ఉన్నది, నేను పలానా తప్పు చేయడం వల్ల లోపల వచ్చాను, అంత మాత్రాన్ని చేత మా ఇద్దరిని విడదీయడానికి స్టేట్కి ఎటువంటి అధికారం లేదు కదా. క్లియర్? అంటే దే కెన్ రిక్వెస్ట్ అన్నమాట. క్లియర్? సో ఆర్డినరీ కేసెస్లో ఎవరైతే జైల్ టర్మ్లో ఉన్నారో అలాంటి వాళ్ళు ఈ కాంజుగల్ రైట్స్ యొక్క విజిట్స్ని ఎంజాయ్ చేయగలరన్నమాట. ఇట్ ఈస్ సింప్లీ ఏ ప్రివిలేజ్ అని మాత్రమే చూస్తాం తప్ప
కన్ఫామ్గా ఉండాల్సిన రూల్ లేదు, ఒక హక్కులాగా అడిగే స్కోప్ లేదు. క్లియర్? క్వశ్చన్ ఇస్తాడు, కాంజుగల్ రైట్ అనేది ఒక రైట్ కింద జైల్ ఇన్మేట్ అడగగలడు అని. ఆన్సర్ ఈజ్ అబ్జల్యూట్లీ నో. అది ఒక హక్కులా అడగడానికి లేదు, ఇట్ ఈస్ కేవలం ఒక ప్రివిలేజ్, ఒక సమ్. ఎస్, వీళ్ళు కూడా సోషల్ యానిమల్సే కదా, ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు కొంత ఎకంపనీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే మేల్స్ వాళ్ళ యొక్క ఫీమేల్ యొక్క ఎకంపనీ కానీ, ఫీమేల్స్ వాళ్ళ యొక్క మేల్స్ యొక్క ఎకంపనీ కానీ ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి వాటిని సాటిస్ఫై చేసే విధంగా ఈ సిస్టమ్ని తీసుకొని రావడం జరిగిందనమాట. సో దీని వలన ఫ్యామిలీ బాండ్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. ఫ్యామిలీ బాండ్స్ అనేవి స్ట్రాంగ్ అయితే ఒకసారి ఏదో వ్యక్తి తప్పు చేసినందుకు లోపల వచ్చిన తర్వాత మరి ఇంకెప్పుడు కూడా నో, నేను అసలు తప్పు చేయకూడదు, మళ్ళీ మా ఫ్యామిలీని విడిచిపెట్టి నేను ఎక్కడికి కూడా వెళ్ళకూడదు అని ఒక స్కోప్ వీడు బయటకు వచ్చిన తర్వాత వీడిలో ఒక మార్పు అనేది జనరేట్ చేయడానికి ఇటువంటి సిస్టమ్ అనేది తీసుకొచ్చారనమాట. క్లియర్? అయితే ఈసారి ఇక్కడ పంజాబ్ తీసుకొచ్చింది, దీని వలన మిగిలిన స్టేట్స్ కూడా తీసుకొని రావాలి అంటే అబ్జల్యూట్లీ నో. ఎందుకంటే ప్రిజన్స్ అనేవి కంప్లీట్లీ స్టేట్ సబ్జెక్ట్ అమ్మ, సెంట్రల్ ఏ విధమైన ఫోర్స్ కూడా చేయలేదు. ఇక్కడ పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ స్టేట్ పరిధిలో ఈ కాంజుగల్ రైట్స్ యొక్క సిస్టమ్ని యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. క్లియర్? ఎస్. కరెంట్ అఫైర్స్లో ఉంది. సో పరోల్ సిస్టమ్ మీద, ఫర్లో సిస్టమ్ మీద ఆల్రెడీ 2022లో యూపీఎస్సీ వాడు క్వశ్చన్ అడిగాడు కాబట్టి ఈ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ ఈ కాంజుగల్ రైట్స్ వీటి మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. క్లియర్? మీకు కాన్సెప్ట్ అంతా క్లియర్గా అర్థమైంది కాబట్టి వీటి మీద ఎటువంటి స్టేట్మెంట్ ఫ్రేమ్ చేసినా ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మీరు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయగలగాలి. క్వశ్చన్ వచ్చినట్లయితే 100% మీరు ట్రూ ఆన్సర్ అనేది పెట్టే విధంగా ట్రై చేయండి. క్లియర్? సో టోటల్గా ఎంతవరకు అయితే మనకు కావాలో అదంతా కూడా నేను ఇక్కడ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది మీకు. వన్ థింగ్, ఎవ్రీ వన్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ ది క్లాసెస్. ఎస్, వెరీ గుడ్. కంటిన్యూస్గా ఇదే డెడికేషన్గా క్లాసెస్ అనేవి మీరు చూస్తూ ఉండండి అమ్మా. స్టాటిక్ సబ్జెక్ట్ మాత్రమే కాదు, కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు పాలిటీ క్వశ్చన్స్ చూసినట్లయితే లక్ష్మీకాంత్ని 100 సార్లు చదివినా ఈ కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ లేకపోతే ఆ స్టాటిక్ నాలెడ్జ్తో మీరు ఆన్సర్లు అనేవి ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా పెట్టలేరు. సో క్వశ్చన్స్ పోకూడదు అంటే కేవలం స్టాటిక్ మాత్రమే కాదు, మనం రెగ్యులర్గా అప్లోడ్ చేసే కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి. సో దట్ మీకు ఇంపార్టెంట్ ట్రిక్స్ కానీ ఎట్లా ట్రాప్ పాయింట్స్ ఇస్తారో అవన్నీ చెప్పడం కూడా మేము దగ్గరుండి చూస్తాం. క్లియర్? ఎస్. అండ్ వీ వాంట్ కంప్లీట్లీ వన్ థింగ్ ఏంటంటే పూర్తి డెడికేషన్గా క్లాసెస్ వినండి, ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నోట్ డౌన్ చేసుకోండి, అండ్ లాస్ట్లో ఒక లైక్ బటన్ హిట్ చేయండి, అండ్ కామెంట్ బాక్స్లో క్లాసెస్ ఎలా ఉన్నాయో మీరు చెప్తే వీ ఫీల్ మచ్ సాటిస్ఫైడ్ విత్ దట్. అండ్ మరిన్ని వీడియోస్ అనేవి మేము తీసుకొస్తాము. అండ్ ప్లీజ్ డూ ఆల్సో షేర్ దీస్ వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పంపించండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఒకసారి చూడమ్మా, ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ఫర్ యూపీఎస్సీ అనేది మనం చాలా టెక్నికల్గా డీటెయిల్డ్గా డిజైన్ చేయడం జరిగింది. లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నామమ్మా. కాంప్రహెన్సివ్ కవరేజ్ మీరు చూసినట్లయితే డౌన్ టు ఎర్త్ కవర్ అవుతుంది, ద హిందూ కవర్ అవుతుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ కవర్ అవుతాయి, ద పిఐబి ఆర్టికల్స్, యోజన, కురుక్షేత్ర అన్నీ డిజైన్ చేసి కవర్ చేసే విధంగా మనం చూస్తున్నాం అనమాట. ఫీజు అయితే 10,000 కోర్స్ అనేది కేవలం 6,000కే తీసుకొని రావడం జరిగింది. అయితే దెర్ ఈజ్ అన్ ఆప్షన్ ఇన్ పేయింగ్ ఈఎంఐ ఆల్సో. క్లియర్? కావాలనుకుంటే మీరు 2,000 పర్ మంత్ కూడా పే చేస్తూ రావచ్చు. అయితే 15th ఏప్రిల్ వరకే లాస్ట్ డేట్ అమ్మా. 15th ఏప్రిల్ తర్వాత మీకు ఫీజు అనేది పెరుగుతుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేయగలరు, 78938999553. రైట్?